క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు కొరకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండు. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదు. ప్రార్థన చేస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా విలువారు తండ్రి మంచి రోజుని తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందవని ప్రకటింప మొదలు పెట్టారు. మారు మనస్సు పొందే బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకుంటే క్రియల మానవ, ఈ ఆలోచన మానవ, పరలోకానికి చేరాలి. అంశం పాఠం పేరు. నీవు కొత్త సంవత్సరంలోనికి వెళ్ళే ముందు, నీవు వర్ధిల్లాలి అంటే, కొత్త సంవత్సరంలోనికి వెళ్ళే ముందు నీవు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? వర్ధిల్లాలా? ఆశీర్వదింపబడాలా? దీవింపబడాలా? ఇవన్నీ కావాలా? మరి ఎన్ని కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కొన్ని రోజుల్లో ఈ 2024 అయిపోయి 2025 వస్తుంది. సంవత్సరం తర్వాత సంవత్సరం దేవుడు, సంవత్సరం తర్వాత సంవత్సరం దేవుడు ఇస్తూ ఉన్నారు. మరి నీవు దేవునికి మరి ఇంకా ఆ సంవత్సరంలోనే అలాగే ఉండి, ఆ పోయిన సంవత్సరం అలాగే ఉండి, ఈ సంవత్సరం అలాగే ఉండి, మరలా వచ్చే సంవత్సరం అలాగే ఉండి, ఎప్పుడు నువ్వు భరించేది? యోహాను సువార్త 15వ అధ్యాయం మొత్తం కూడా అక్కడ ఫలింపు గురించి రాస్తాడు. ఫలింపు, నువ్వు బహుగా ఫలించాలి, నువ్వు బహుగా ఆశీర్వదింపబడాలి. నువ్వు బహుగా ఫలిస్తే ఏమైతుందంట? తండ్రి సంతోషిస్తారో, నా శిష్యులు అడుగుతారు, తండ్రి సంతోషిస్తారో అని చెబుతున్నారు. బహుగా మీరు ఏమవ్వాలి? ఫలించాలి. అలా ఫలించాలి అని అంటే ఏవేమి చేయాలి, వేటేటిని విడిచిపెట్టాలి అన్నది కొన్ని విషయాలు మరి చూసి ముగించుకుందామండి. ఎందుకనంటే చెప్పాలి, ఈ సమయం నుంచి సమయం వరకు చెప్పాలి అనుకుంటే ఆ సమయానికి టయానికి రాదు. అక్కడి నుంచి పాఠం ముందుకు తీసుకుపోతే నేను చెప్పే సమయం ఉండదు, సరిపోదు. నేను సరేనని ఎక్కువ తీసుకుపోతే నాకు ఎక్కువ కాడాలను. కరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చేసరికి 5:55 అయింది. 5:55 అయితే ఆ బయట అన్ని తీసుకొని తీసి వచ్చేసరికి 2 నిమిషాలు ఒక లాభం వచ్చేది. ఇంతనే ఉన్న టైం 2 నిమిషాలు. ఇక్కడికి వచ్చి అలా పెట్టి మైకులో చెప్పేసరికి 1 నిమిషం ఉంది. అక్కడి నుంచి ఇదంతా క్లీన్ చేయాల, ఏది మొత్తం చీపురు తీసుకొని గబగబ మళ్ళీ అక్కడ ఊడిసి పైకి ఎక్కి మైకు పట్టుకొని చెప్పేసరికి మైకులో చెప్పాను టైం కూడా 6 గంటల 2 నిమిషాలు అయిపోయింది.
ఇప్పుడు సమయం ఎంత అయింది? 7 దాటిపోయింది. ఒక 5 నిమిషాలు ముగిద్దాం కదా, కొన్ని 7 బాగుంది. ఎక్కేది టైం ఇంకేదండి సమయం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఎప్పుడు కూడా సమయాన్ని పోనీయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. ఈనాడు చెప్తున్న సేవకుడు ఒకనాడు నేను మందిరానికి వచ్చేసరికి ఇక్కడ కూర్చొని ఇక్కడ సేవకుడే పైన కూర్చున్నారు. తర్వాత ఇంకొకళ్ళు 2 ఉన్నారు, అమ్మగా అక్కడ ఉన్నారు. తర్వాత ఆరాధన స్టార్ట్ చేయడం వచ్చేసరికి టైం కొంచెం అయింది. ఏంటి ఇంకా స్టార్ట్ చేయలేదు ఏంటి అన్నారు. మీరు వస్తారని అన్నారు. నా కోసం కాదు, దేవుని కోసం చూడాలి. ఆ కోసం చూడటం ఏంటి? మనుషుల కోసం చూడటం ఏంటి? ఈ సమయం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అంటే వెంటనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయనే ఆ మధ్యలో జరిగిన విషయాలు ఏంటంటే, నేను బైబిల్ క్లాసుకు నడిపాను ఇదివరకు పిల్లలకి ఇంటికాడ. తర్వాత పెద్దలకు కూడా బుధవారం నాడు క్లాసు నడిపాను. ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి. మనిషి ఏ విధంగా ఉంటాడనంటే, నాకు అక్కడ నేర్చుకున్న విధానం అక్కడ ఎందుకులే అని వదిలేశాడు. పిల్లలకి బైబిల్ క్లాస్ పెడితే పిల్లలు అరుస్తున్నారు. చిన్నపిల్లలు కుదురుకుండగా అరుస్తున్నారు. క్లాసులో చెప్పాను. క్లాస్ అయిపోయింది. నేను క్లాసులో ఏం చెప్పానంటే 2 విషయాలు చెప్పాను. ఏవేనంటే, ఒకటి బెత్తం వాడేది ఎవరెవరనంటే, ఒకటి బెత్తం వాడేది తల్లిదండ్రి పిల్లల మీద, దేవుడిచ్చిన అధికారం. రెండోది ఎవరంటే స్కూల్లో మాస్టర్, గురువు. అంటే మాస్టర్ వాడతారు. సేవకునికి ఏంటంటే హెచ్చరించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం, ఇవే దేవుడిచ్చింది అని చెప్పారు. ఎన్నోసార్లు చెప్పారు. చెప్పినా కానీ అక్కడ వరకు ఎంత గద్దిచ్చినా కూర్చొని గద్దిస్తే అక్కడ ఉన్న క్లాస్ అయిపోయింది. వెళ్ళారు. ఇక వినట్లేదు. అక్కడ వినట్లేదు. పొడుగు సో తీసుకొని ముందు లైన్లో ఉన్న ఒక్క దెబ్బ కొడితే ఎనకొండోళ్ళు మొత్తం లైన్కి వచ్చారు. ఇక ఒకటే ఏడుపెక ఆ పిల్లోడు మొత్తం వచ్చారు. మరి తల్లిదండ్రికి మాస్టర్కి ఉన్న విధానం సేవకుడు ఉన్నదిగా. సార్ ఆలోచించారు. వెంటనే ఆ పిల్లోడు ఏడుపుతుంటే మనసు బాధపడదండి, మామూలు బాధపడలా నాకు. అయ్యో అని దగ్గర తీసుకొని చెప్పి, నాన్న ఎప్పుడో మరి ఆడ ముందు చెబితే వాడెవరు మళ్ళీ పోయిన తర్వాత, నాన్న మీకోసమే బాధపడము అని చెప్పాడు. ఆ తర్వాత ఇక నాకు అర్థమైపోయింది, క్రమంగా ఈ విధంగా తీసుకెళ్తే ఏవి కూడా నిలవు. తర్వాత బైబిల్ క్లాసులోని బుధవారం నాడు చెప్పినప్పుడు ఏ మాటలు మా దేని గురించి చెప్పారో తెలుసండి. నాకు అప్పుడే అనిపించింది ఇదే నాకు లాస్ట్ ప్రసంగం. ఏంటనంటే మాటలు. క్రైస్తవుడు మాట్లాడవలసిన మాటలేంటి, మాటలాడకూడని మాటలేంటి, ఆ మాటల గురించి చెప్పేసరికి బైబిల్ గ్రంథంలో ఎలాంటి మాటలు తెలుసండి. ఆ మాటలన్నీ తీసుకొస్తే మనిషికి నోటిలో నుంచి మాట రావాలంటేనే భయం వేసింది. అలాంటి మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అది చెప్పిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఇదే లాస్ట్ అనిపించింది. వెంటనే నేను వేరే ప్రాంతానికి వెళ్ళి రాకముందే ఈ సేవకులు ఏం చేశారో తెలుసా, ఇంటికాడ క్లాసు ఆపేశారు. అవి పెట్టొద్దు అని చెప్పారు. తర్వాత ఇక్కడ బైబిల్ క్లాసు ఆపేశారు, వద్దు అని చెప్పారు. నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పారు ఆయన. తర్వాత అక్కడ ఉన్నవారు క్లాసులు ఆపేసేసారు. ఎందుకని? అక్కడ వాళ్ళకి క్రమశిక్షణ నేర్పుతుంటే వాళ్ళు వచ్చి ఇంటికాడ మరి చెప్పారో లేదో కానీ భయం. తర్వాత వీళ్ళకేంటి, అమ్మో ఈ టైప్లో చెబితే వాడు మాట్లాడే ఎక్కువగా అలాగే ఉంటాయి. అబ్బో ఈ టైప్లో చెబితే కుదరదు, ఆఫ్ చేసేసారు. ఒక సేవకుని ఒకసారి ఆఫ్ చేస్తే, మనుషులు ఆఫ్ చేస్తే ఎవరైనా
ఆగిపోదు. దేవుడు మరలా ఇంకొక చాటుకి ఇంకో ప్రాంతానికి పంపించేస్తారు అక్కడ వినకపోతే. ఆ తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో అక్కడ అప్పుడు ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు అదే విధంగా జరుగుతుంది. ఒకనాడు నేను ఏ విధంగా అయితే చెప్పానో ఇప్పుడు అదే విధంగా జరుగుతుంది. ఎందుకని? సేవకుడు ఎప్పుడూ కూడా మనుషుల మాటలు విని చెప్పినా మనసులో ఉన్న ఆత్మ, దేవుని ఆత్మ ఊకోదు. ఇప్పుడు అదే విధంగా అప్పుడు ఒకనాడు నేను ఎలాగైతే గద్దించానో, ఒకనాడు పిల్లలకు ఎలా అయితే నేర్పానో, ఒకనాడు చర్చిలో క్రమశిక్షణ ఎలా అయితే ఉందో, ఒక్క క్రమశిక్షణ పై చర్చిలో మాత్రం ఎక్కడ సికాకు కనబడే పని లేదు. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇప్పుడు నడుస్తూ ఉంది. ఒకనాడు ఏదైతే ఉపయోగించామో అదే ఇప్పుడు ఆ సేవకుడు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. విశ్వాసులు మందిరానికి లేటుగా వస్తే మామూలుగా కాదు, నిలబెట్టి లేకపోతే ఆరాధన స్టార్ట్ చేయకుండా టైం ఎంత అయింది, నువ్వే టైంకి వచ్చేది, ఇప్పుడు సమయం ఎంత అయింది, ఒక్కొక్కరిని లేటుగా వచ్చిన వాడు నిలబెట్టి అడిగినాడు. ఈ విషయం నాకు ఎలా తెలుసు అంటే నేను వెళ్ళిన తర్వాత మా వైపు అక్కడికే వెళ్ళేది, వచ్చిన తర్వాత చెప్పింది. ఇప్పుడు పిల్లలకు అదే విధంగా బైబిల్ క్లాస్ సండే ఆరాధన అయిపోయిన తర్వాత సండే ప్రార్థన క్లాస్ పెడుతున్నారు. ఇప్పుడు అప్పుడు చెప్పిన విధానం, అప్పుడు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు నేర్పుతున్నారు. కానీ ఆనాడు మాత్రం నచ్చలేదు, బాధ కలిగింది. కానీ మనిషికి ఉపయోగపడేది అవే విషయాలు. అర్థమవుతుందండి? ఇక్కడ చెబుతున్న విషయం, యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం మాటల గురించి చెబుతున్నారు. వ్యర్థమైన ప్రతి మాటను గురించి నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఆ మాటకు ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? దేవుని ఎదుట లెక్క చెప్పాలి. విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నువ్వు నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నావు. ఇంకా నీ మాటలు మార్చుకోకపోతే ఎలాగా? నీ ప్రవర్తన సరి చేసుకోకపోతే ఎలాగా? ఇంకా నేను పాత జీవితంలో ఎలాగుండాలో అలాగే ఉంటానంటే ఎలాగా? నువ్వు ఇంకా ఏమవ్వాలో తెలుసా? ఏమవ్వాలి అని అంటే నువ్వు నూతన పరచబడాలి. నువ్వు చూడండి, ఇంకా ఏమో చెప్తున్నా, నువ్వు వర్ధిల్లాలంటే బహుగా వర్ధిల్లాలి అంటే యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో చెబుతున్నారు కదా, దేవుణ్ణి ఏం చేయాలి? వెతకాలి. దేవుణ్ణి ఏం చేయాలంటే వెతకాలి. నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు దేవుణ్ణి వెతకాలి, కనిపెట్టుకొని ఉండాలి. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే అక్కడే చెబుతున్నారు, యోబు 8వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఏమో చెప్తున్నారు? దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. దేవుణ్ణి ఏం చేయాలి? బ్రతిమాలుకోవాలి. నీకేదైనా కావాలి అని అంటే దేవుని నువ్వేం చేయాలి? బ్రతిమాలుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అంటే నువ్వు అడగాలి. ఏ విధంగా అడగాలని చెబుతున్నారంటే విశ్వాసంతో నువ్వు అడగాలి. తర్వాత ఇంకా ఎలా అడగాలి అంటే దేవుడిని నువ్వు అడిగేటప్పుడు అవిశ్వాసంతో అడగకూడదు. విశ్వాసం గురించి చెబితే ఓ సేవకుడు విశ్వాసం గురించి చెప్పాడంట. అందులోని నువ్వు ఈ కంబళి చెట్టు పోయి సముద్రంలో పడాలి అని అంటే పడింది అని ఆ సేవకుడు చెబితే ఆవకిందంత విశ్వాసం అని చెబితే ఒక ఆవంట ఇంటికి ఎదురుగా మట్టి దెబ్బ ఉందంట, మట్టి పోసాడు. వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ దెబ్బ ఎవరు తీసేయట్లా. ఏం చేసిందంటే లోపలికి వెళ్ళి ప్రార్థన చేయమన్నారు కదా, మనం పోయిన చెప్పానా? ఉపవాస ప్రార్థన చెప్పలేదు అనుకుంటా. అయితే ఏం చేసేదనంటే తలంటి కోరి గదిలోకి వెళ్ళి తర్వాత తలుపేసి ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసి వచ్చేసి తలుపు
ఎలా చేసింది ప్రార్థన? అవిశ్వాసంతో చేసింది, విశ్వాసంతో చేయరా. అర్థమైందండి? అవిశ్వాసం ఉండకూడదు, విశ్వాసం ఉండాలి. నువ్వు ప్రార్థన, నువ్వు క్రీస్తులోకి వచ్చావుగా, బాప్తిస్మం తీసుకున్నావుగా, ప్రార్థనకు వస్తున్నావుగా, క్రైస్తవురాలువేగా, క్రైస్తవుడివేగా, ఇంక పోయేది ఏముంది? విశ్వాసం ఉంచితే అద్భుతం చూస్తాం. ఇంకా ఎన్ని చేస్తూ దేవుడు ఇస్తారంటవా? పేతురు గారికి అదే వచ్చింది. ఏమంటే ఎదురుగా ఉన్న ఆయన ఎవరు? అసలు ఆయన సృష్టికర్త కుమారుడు, సర్వాధికారం ఉన్న ఆయన. అసలు నీకు భయం ఎందుకు? ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అంటే రా అంటాం. అన్న తర్వాత ఎదురుగే ఉండగా వెళ్ళొచ్చుగా. వెళ్ళకుండా ఎప్పుడైతే గాలి వచ్చిందో ఆ గాలిని చూసి భయపడిపోయి, ఎప్పుడైతే భయం వచ్చిందో వెంటనే మునిగిపోయాం. ఎందుకు భయం? ఎందుకు సందేహం? అవన్నీ వదిలేసాయి. దేవుని నువ్వేం చేయాలి? బ్రతిమాలుకోవాలి. నువ్వు కొత్త సంవత్సరంలో నువ్వు బహుగా వర్ధిల్లాలి అని అంటే నువ్వేం చేయాలంటే, ఒకటి ఏం చెబుతున్నారంటే దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. తర్వాత యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో చెబుతున్నారు కదా, పవిత్రులుగా ఉండవలెను. ఏముండాలి? పవిత్రులుగా ఉండాలి. పరిశుద్ధత విషయంలో ప్రభు రాజీ పడడు, అది గుర్తుపెట్టుకోవాలండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అబద్ధవాడినందుకే అనానీయ సప్పీరా ఏమైపోయారు? చనిపోయారు. పరిశుద్ధులుగా ఉండటకే దేవుడు పిలిచింది, కానీ మీరు ఉగ్రత పాలవుటకు దేవుడు పిలవలా. మీరు పవిత్రులుగా ఉండాలి. ఒక పురుషుడు ఏం కోరుకుంటాడు? నా భార్య ఎలా ఉండాలని? కన్యకగా పవిత్రాలుగా ఉండాలని కోరుకుంటాడు. భార్య ఏం కోరుకునింది? నా భర్త కూడా అలాగే ఉండాలనుకో. మరి మన వరుడు మాత్రం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. మరి మనం అందరము వధువులు, సంఘం అయినప్పుడు కన్యక ఎలాగైతే దేవుని ఎదుట, అంటే ఈ లోకంలో వరుడు ఎదుట వివాహానికి వచ్చినప్పుడు స్త్రీని తీసుకొచ్చి కూర్చోలేకపోయేటప్పుడు ఎలా పడితే అలా తీసుకొచ్చి, అంటే పనికి వెళ్ళి వచ్చినా జాబ్కి వెళ్ళి వచ్చినా ఎలా పడతారా, వెళ్ళమ్మా కూర్చో అని కూర్చోబెట్టి చూపిస్తారా? చూపిరు. ఏం చేస్తారు? నీటిగా శుభ్రంగా సిద్ధపరుస్తారు. ఎందుకు? పవిత్రురాలుగా నీటిగా చక్కగా ఆ వరుడు చూడంగానే ఏమవ్వాలి? వరుడికి నచ్చాలి. అదే విధంగా మనం కూడా ఏమవ్వాలి? యేసుక్రీస్తు ప్రభువారికి నచ్చాలి. అంటే అలా నచ్చాలి అని అంటే ఎలా ఉండాలంటే పవిత్రులుగా ఉండాలి అని చెప్తుంది. ఆ అధ్యాయంలోని నీ నివాస స్థలం గురించి ఉంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం అక్కడే 8:5. అదంతా కూడా ఏముంటుందంటే అక్కడ నీ నివాసం వర్ధిల్లాలంటే, నీ గృహం వర్ధిల్లాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలన్నది అక్కడ స్పష్టంగా చెబుతారు. అర్థమవుతుందంటే నువ్వు వర్ధిల్లాలి, నువ్వు బహుగా వర్ధిల్లాలి. ఇంకా నువ్వు గడిచిన కాలంలోనే అదే బాధలతో, అదే విధంగా, అదే మాటలో, అదే ప్రవర్తన ఉంటూ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే ప్రయోజనం ఉంటుంది. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే యోబు 8:6 యథార్థవంతునిగా ఉండవలెను. నేను చెప్పేవన్నీ అక్కడే ఉంటాయి, చదువుకోండి. యథార్థవంతునిగా నువ్వు ఎలా ఉండాలి? జీవించాలి, యథార్థవంతుడిగా ఉండాలి. తర్వాత ఏమో చెప్తున్నారంటే నీతిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే నువ్వు వర్ధిల్లాలి అని అంటే నీతిగా బ్రతకాలి. కొత్త సంవత్సరంలోనికి నువ్వు వెళ్లే ముందు నువ్వు వర్ధిల్లాలి అని అంటే వ్యర్థమైనవన్నీ కూడా వదిలిపెట్టాలి. పైన చెప్పిన అన్నీ కూడా ఏం చేయాలి? చెయ్యాలి. ఇప్పుడు కింద చెప్పబడే అన్నీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏ విడిచిపెట్టాలి చెప్తున్నారు? వ్యర్థమైన మాటలు నీలో రాకూడదు. వ్యర్థమైన మాటలు రాకూడదు. క్రైస్తవుడు అయినందుకు ఎలా ఉండాలో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, చిన్న పిల్లల మనసు కలిగి ఉండాలి అని చెప్తారు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన చెబుతున్న విషయాలు పోకిరి మాటలు కానీ, బూతులు కానీ, సరసత్తులు కానీ ఇలాంటి మీ నోటలో రాకూడదు. కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపబడి నువ్వు నవీన స్వభావం ధరించుకోవాలి. మంచి స్వభావం కలిగి నువ్వు జీవించాలి. ఏ విధంగా ఉండాలి అని అంటే
గొంగళ పురుగు సీతాకోక చిలకలాగా ఎలాగ మారుతుందో ఆ విధంగా నువ్వు మారాలి. నువ్వు ఎలా ఉండాలంటే మనిషి మాదిరికరంగా మంచి సువాసన రావాలి నీ దగ్గర. సెంటు కొట్టుకుంటూ వచ్చింది రెండు అనుకున్నారా? అది కాసేపులో పోయింది. అది కాదు. ఏ వాసన రావాలని అంటే షాప్ కాడికి వెళ్ళారనుకోండి, కిరాణా షాప్ కాడికి వెళ్తే సరుకుల వాసన వస్తుంది. ఇంకో షాప్ కాడికి వెళ్తే ఆ వాసన వచ్చింది. ఎందుకంటే అవన్నీ ఉన్నాయి కాబట్టి. అలాగే క్రీస్తు నీలో ఉంటే పరిమళ వాసన, మంచి చక్కని వాసన, క్రీస్తు వాసన మీలో, ఆ ప్రేమ, ఈ వాసన మీలో వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో వ్యర్థమైన ఆరాధన చేయకూడదు. వ్యర్థమైన ఆరాధన చేయకూడదు. ఆమోసు 5:23లో వ్యర్థమైన పాటలు పాడకూడదు. ఈ వ్యర్థమైన అన్ని కూడా ఏం చేయాలంటే వదిలిపెట్టేయాలి. ఆమోసు 5:21లో వ్యర్థమైన పండుగలు చేయకూడదు అని చెప్తున్నారు. అవి కూడా ఉంటాయాలంటే అవి కూడా ఉంటాయి. తర్వాత చెప్తున్నారు ప్రసంగి 2:1లో వ్యర్థమైన ప్రయత్నములు మానివేసేయి. అర్థమైందండి? వ్యర్థమైన పనులు, వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన ఇవన్నీ కూడా నువ్వే చేయాలి. నీ జీవితంలో అవన్నీ తీసేయాలి. ఏవి ఖ్యాతి గలవో, ఏవి మంచివో, ఏవి రమ్యమైనవో అవే నీలో ఉండాలి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరిగా చూడండి. రోమిలు రాసిన పత్రిక నువ్వు ఎలా ఉండాలి అని చెబుతున్నారని అంటే, రోమిలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రోమపట్నానికి చెప్తున్న విషయాలు ఏంటంటే, రోమపట్నం ఎలాంటిదంటే బహు భయంకరమైనది. అందుకని అక్కడ చెప్తున్న విషయాలు ఏంటంటే, కాబట్టి సహోదరులారా మీరు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎక్కువ ఆయన చెప్పిన విషయాలు ఇవే. తెస్సలోనికలో ఉన్న సంఘాలకు కూడా ఏ చెబుతారు, వారు అన్ని విషయాల్లో బాగానే ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయాల్లో, ప్రేమ కలిగి ఉండే విషయాల్లో, దేవునికి ఇచ్చే విషయాల్లో, అన్ని విషయాల్లో బాగానే ఉన్నారు. అలా ఉన్న వారికి అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు రాకడ విషయంలో మీరు మీ దేహమును, మీ ఆత్మను ఏం చేయాలి? పరిశుద్ధముగాను నిందారహితముగాను కాపాడుకోవాలి. అన్నీ కనుగొంటావు. నీ హృదయం సరిగా లేకపోతే, నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే ఏం ప్రయోజనం? నువ్వు ఎలా జీవించాలని చెబుతున్నానంటే, నువ్వు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోనండి. పూర్తిగా అంటే సజీవ యాగం కంటే పూర్తిగా ఇక నువ్వేం చేయాలి? దేవునికి మీ శరీరమును సమర్పించుకోవాలి. కాదండి సగం సంఘం సగం లోకం అన్నట్టు జీవిస్తానంటే ఉన్నప్పుడు ఏమో చెబుతారంటే, నా నోటి నిన్ను సిద్ధంగా ఉన్నానని చెప్తాను. అంటే నువ్వు దాని అర్థం ఏంటంటే, ఉంటే నువ్వు చల్లగైనా ఉండు, వెచ్చగైనా నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండదు. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న విషయం ఏంటంటే, మీ శరీరములను క్రీస్తుకు సజీవ యాగముగా సమర్పించుకోండి అని చెబుతూ కర్ర తీసుకొని రాండి ఒకసారి చెబుతారు, బెత్తంతో రావాలని చెబుతారు. కానీ ఇక్కడేం చెబుతారంటే, ఒకనాడు ఉపయోగించింది నేను అదే అక్కడ. కానీ ఇక్కడ ఏం చెబుతుందంటే, ఇంకా కొన్ని ప్రాంతాల్లో అలా చెబితే ఎందరో. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు రోమపట్నానికి ఏం చెబుతున్నారు? ఏమని చెప్తున్నారు? కర్ర తీసుకొని మీరు వినకపోతే ఈసారి బెత్తం తీసుకొచ్చి కొడతారంటున్నారా? అది ఒకసారి చెప్పింది. కానీ ఇక్కడేం చెప్తున్నారు తెలుసండి? ఏం చెప్తున్నారు? బ్రతిమాలు కొనుస్తున్నారు. అమ్మా అయ్యా, దేవునిలో పరిశుద్ధంగా ఉండండి, మీ దేహాన్ని క్రీస్తుకు సమర్పించుకోండి. మిమ్మల్ని ఎలా బ్రతిమాలుతున్నా? దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను.
సేవకుడు బాధ, సేవకుడు ఆలోచన, వెనకమాల సేవకుడికి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని పోట్లు ఉన్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఉన్నా కానీ సంఘానికి వచ్చి వారిని వాక్యం చెప్పి వారిని బలపరచాలి. వారు పరిశుద్ధంగా ఉండాలి, వారు పరలోకం చేరాలి. అంటే అలా చేరాలి అంటే ఏ విధంగా వారు ఎలా ఉండాలని ఒక సేవకుడు చెబుతారండి. అదే అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారంటే బతిమాలు కొనుచున్నారంట సంఘాన్ని. బతిమాలు కొనుచున్నారు. మీరు క్రీస్తులో నిలకడగా ఉంటే, మీరు బ్రతికితే మేము కూడా బ్రతికినట్లే. అర్థమవుతుందండి? ఎవరో అందరూ అంటే పెద్దలు ఉండొచ్చు, చిన్నలు ఉండొచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉండొచ్చు, కానీ మీరు అందరూ కూడా ఆత్మీయ పిల్లలండి. అందుకని ఎంత ప్రయాసతోనైనా, ఎంత ఇదోనైనా కానీ మీకు వచ్చి వాక్యాన్ని బోధించేది సేవకు. తర్వాత ఇంకా ఆడ ఏం చెబుతున్నారంటే, ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. మీరు ఈ లోక మర్యాదను ఏం చేయకూడదు? అనుసరింపకూడదు. లోకంలో ఉన్న వాటిని కానీ, లోకంలో ఉన్న లోక మర్యాదలను కానీ మీరు అనుసరింపకూడదు. అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమౌట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం పొందాలి. దేవుడు సంవత్సరం వెంట సంవత్సరాలు ఇస్తున్నాడు. మరి ఇంకా నీ క్రియలు మార్చుకోకుండా అలాగే ఉండి అందులోనికి వెళితే ఏమైనా ప్రయోజనం ఉందా? అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అప్పుడు తండ్రి అయిన దేవుడు అడుగుతాడు, ఎందుకయ్యా? ఇర్మియా ప్రవక్తతో ఎన్నోసార్లు చెబుతారు. ఏమని చెబుతారు తెలుసండి? నువ్వు వెళ్ళు చెప్పు అంటే ఇర్మియా అంటాడు, ప్రభువా వీళ్ళెవరు ప్రభువా, ఈ ప్రభువా, అట్ట ఇట్ట ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా ముందుకు వచ్చిన తర్వాత దేవుడు ఇక ఏమంటాడంటే, ఇర్మియా ఇక ఆయన నిమిత్తం ప్రార్థన చేయక, నువ్వు చేసిన నేనేక విను. ముందేమో ఏనాడు అట్ట ఎవరు ప్రభు అన్నావు, తర్వాత చెప్పడం మొదలు పెట్టిండు. సరళని చెబితే వింటాను కదా అని అనుకునే సమయంలోని వాడు వినట్లేదు. చూసిండు దేవుడు ఇర్మియాకే చెప్పేసింది, ఆయన నువ్వు వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయమాకు, నేను వినను. మొదటిలో నుంచి కూడా ఆదిలో జరిగింది కూడా మొట్టమొదటి ఇదేనండి జరిగింది. దేవుడు ఎంతో ఆనందంగా సంతోషంగా దేవుడు ఉన్నప్పుడు నరుణ్ణి చేసిన తర్వాత, ఆది కాండంలో ఉంటుంది, నరుణ్ణి చేసిన తర్వాత దేవుని హృదయం, దేవుడు మనసు ఏమైందంట? నొచ్చుకుంది. అంటే నరుణ్ణి చేసినందుకు దేవుడు ఆనందపడలా, బాధపడుతుంది. అలా బాధపడుతూ ప్రతి ఒక్క సమయంలోని బాధపడుతూ దేవుడు మనిషిని ప్రేమిస్తూనే వచ్చిండు, కద్దిస్తూనే వచ్చిండు, శిక్షిస్తూనే వచ్చిండు. ఇంకా మారతారు. ఆది కాండంలోని అక్కడ ఎన్ని విషయాలు జరిగినాయి అంటే, ఆది కాండం చదివారా? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలు ఉన్నాయి. అసలు మొత్తం దేని గురించి ఉంది ఆది కాండం మొత్తం? ఎక్కువ కుటుంబాల గురించే ఉంటుంది. కుటుంబాలు మొత్తం అన్ని కుటుంబాలే, మొత్తం యోసేపు వరకే ఒకటి తర్వాత ఒకటి కుటుంబాలు. తర్వాత ఆ నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండానికి వచ్చేసరికి మొత్తం కూడా అక్కడ నుంచి ఈ ప్రజలున్న వాళ్ళ పిల్లలు అదంతా నడిపించడం, మోషే రావటం, తర్వాత యెహోషువ వీళ్ళందరూ నడిపించడం జరిగింది. ఇప్పుడు దేవుడు మనుషులను చేసిన తర్వాత హృదయంలో నొచ్చుకున్నాడు. సరేలే ఏమన్నా కాపాడదాం నా పిల్లలు కదా అని ఏం చేసిండు? కాపాడదాం అనుకొని, అయితే నొచ్చుకున్న తర్వాత వీడనే భూమి మీద ఉండకూడదు, ఉంచకూడదు అని దేవుడు అనుకొని జలప్రళయం రప్పియాలనుకో. దేవుడు చెప్పకుండా ఏది చేయడం, నాకు చెప్పలేదే అనేది మనిషి అనే విధానం లేదు. దేవుడు అక్కడ చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే, నీ ప్రవర్తన మార్చుకో. నూతన సంవత్సరం ఏమైనా సంవత్సరం వేస్తుందో, నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతూ నీ ప్రవర్తన మార్చుకో అనే విషయమే చెబుతున్నాడు. వాళ్ళు నోవాహు గారితో ఏమని చెప్పిండు? నోవాహు వాడబట్టు అందులోకి వచ్చిన వారు రక్షింపబడతారు అని చెప్పిండు. అలాగే ఈ రోజు నువ్వు వెళ్ళి చెప్పు, ప్రకటించు, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు,
చేయి అని చెప్పినప్పుడు నోవహు గారి భార్య, తర్వాత ఆ పిల్లలు, తర్వాత కోడలు, అసలు వాళ్ళ జీవితం చూస్తే మొత్తం ఎంతమంది? 8 మంది. ఆహా, 8 మంది కూడా ఎదురు చెప్పకుండా, కొడుకులు కానీ కోడళ్ళు కానీ వాళ్ళకి ఎదురు చెప్పకుండా ఎంత చక్కగా చేశారండి. ఆ కుటుంబం వరకే అందులో వెళ్ళి, మిగతా వాళ్ళు మొత్తం ఏమైపోయారు? వినలేదండి. ఆ తర్వాత దేవుడు చెప్పకుండా ఏది చేయడుగా. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అరే వీళ్ళని జలప్రలయం రావటం వలన రప్పీయడం వల్ల వీళ్ళందరూ చనిపోయారే అనే దేవుడు మరలా ఈ జలప్రలయం అనేది రాకూడదు అనుకోండి. తర్వాత మనుషులు మరలా భూమి మీద విస్తరించుతున్న కొద్దిగా పాపం విస్తరిస్తూనే ఉంది, మానట్లేదు. ప్రవక్త నోవహు గారిది అయిపోయింది. తర్వాత ఇలా ఒకటి తర్వాత ఒకటి చెబుతూనే ఉన్నారు, వెళుతూనే ఉన్నారు. మరి వచ్చిన మనిషి భూమి మీద ఉండడుగా, అలా ఇష్టం అయిపోయింది, వెళ్ళిపోతారు. కానీ జనం మాత్రం పెరుగుతూనే ఉన్నారు, పాపం విస్తరిస్తూనే ఉంది. తర్వాత అబ్రహాం గారి కాలంలో లోతు దినాల్లో జరిగిన విషయం, అక్కడ సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉంది? వరసలు లేవు, ఏమి లేవు, భయంకరంగా బాగా విస్తారంగా పాపంతో నిండిపోతే ఆ లోతు అక్కడికి వెళ్ళేసరికి అబ్రహాము దేవుడు ఏం చెప్పిండు తెలుసండి? అబ్రహాముకి చెప్పిండు, అబ్రహాము నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతానంటే, అప్పుడు దేవుల్లో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుందో తెలుసండి? ఒక వ్యక్తి పాడైపోకూడదు, నాశనం అయిపోకూడదు, ఆ వ్యక్తి బాగుపడాలి, రక్షింపబడాలి అనే బాధ ఉంటుంది. అదే విధంగా అబ్రహాం గారికి ఉంది. ప్రభువా అయ్యా, ఒక 100 మంది ఉంటే కాపాడతావయ్యా అంటే, 100 మంది ఉంటే కాపాడతాం. 100 మంది కూడా లేవు, 50. చివరకు వేరిక లోతు కుటుంబంలో లోతు తప్ప ఉన్నారా? లేదు, భయంకరంగా మారిపోయింది. అంటే ఎన్ని బైబిల్ గ్రంథంలో ఎన్ని పట్టణాలు? ఒక యోనా చెప్పినప్పుడు నెనేవే పట్టణం మాత్రం ఉపవాస దినం చాటించే వాళ్ళు మాత్రం రక్షింపబడ్డారు. అదే కానీ మారకపోతే అయిపోయాడు. ఎప్పుడైతే లోతు గారు అక్కడ నుంచి బయటికి వచ్చారో సొదొమ గొమొర్రా పట్టణం కాల్చేయబడింది. ఇదంతా అబద్ధం అనుకున్నారా? ఎక్కడో ఆకాశంలో జరిగింది అనుకుంటున్నారా? కాదండి, నేటికి ఉన్నది. ఇప్పటికి ఎక్కడ ఇశ్రాయేలు దేశంలో జరిగింది ఇదంతా కూడా. బైబిల్ గ్రంథం ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. 65 పుస్తకాలు భూమి మీద జరిగింది. 66 పుస్తకం ప్రకటనకి జరగల. 65 ఇక్కడే జరిగింది. మొత్తం ఎక్కడ జరిగింది రాపించారు. అర్థమైందండి? ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అలా దేవుడు చెబుతూనే ఉండవు, మనుషులు అలా చేస్తూనే ఉన్నారు. తర్వాత మలాకీ కాడికి వచ్చేసరికి ప్రవక్తలు అయిపోయారు, అందరూ అయిపోయారు. తర్వాత 400 ఏళ్ళు దేవుడు వదిలేసింది. ఎలా మారిపోయి ఉంటారంటారా? ఎలా మారిపోయి ఉంటారండి? చేరుకి తోటకు కనుక కాపరాదారు లేకపోతే ఏమైపోతుంది? పిచ్చి చెట్లు విస్తారంగా ఎలా పడతా పెరిగిపోతుంది, చికాకు ఉంటుంది. అలాగే స్కూల్లో మాస్టర్ లేకపోయినా అలాగే ఉంటుంది. తర్వాత ఇంటిలో యజమానులు లేకపోయినా అలాగే ఉంటుంది. సంఘంలో సేవకులు లేకపోయినా అలాగే ఉంటుంది. మరి అక్కడ వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఎలా మారిపోయారంటే చరిత్రకారులు చెబుతున్న విషయం, అసలు వాళ్ళు ఏ విధంగా మారిపోయారంటే జంతువుల ముందు వస్త్రహీనంగా ఉండే విధంగా మారిపోయారు. అలా మారిపోయిన తర్వాత అంత భయంకరంగా అయిపోతుంటే అప్పుడు తండ్రి అయిన దేవుడు మలాకీ తర్వాత మత్తయి సువార్త, అప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. ఈ విధంగా ఉన్నామనంటే ఎంత బాగుందామంటే అది దేవుని కృప. యేసుక్రీస్తు ప్రభువుతో చెబుతున్న విషయం తండ్రి అయిన దేవుడు ఏంటి? ఒక ఉపమానం చెబుతారు. ఏ ఉపమానం అది? ఏమని చెబుతారనంటే ఎక్కడ ఏ తోట అండి? ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉంది? అంజూరము చెట్టు. అంజూరము చెట్టు ఉంది కానీ దానికి ఏం లేదు, కాయలు లేవు, ఫలాలు లేవు. అంజూరము చెట్టు ద్రాక్షేమో పైకి వెళ్ళిపోతుంది, అంజూరము చెట్టు ఏమో ఎన్నేడు పైపోతుంది. అప్పుడు తోటమాలి వచ్చి ఏమంటాడు? తోట యజమానుడు వచ్చి ఏమంటాడు? ఎందుకు
ఎందుకయ్యా ఈ చెట్టును ఉంచడం, దీని వలన భూమి వ్యర్థమైపోతుందంటే ఆ తోటమాలి ఏం చెప్పిండు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉన్నాయి, దీని చుట్టూ తొవ్వి ఎరివేసి నీళ్ళు పెట్టి మందేసి ఇవన్నీ మొత్తం చేస్తాను, ఈ ఒక్క సంవత్సరం చూడయ్యా, ఈ ఒక్క సంవత్సరం చూడయ్యా, ఫలించకపోతే కాయకపోతే తీసేది అని చెప్తారు. ఎవరో యజమానుడు, తండ్రి అయిన దేవుడు, ఎవరో తోటమాలి, యేసుక్రీస్తు ప్రభువు, ఎవరో కూర్చేటంటే మనమే. అర్థమైందండి? నువ్వు కొత్త సంవత్సరంలో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నావు, పాతయన్ని విడిచిపెట్టేసి నూతన సంవత్సరంలోకి వెళ్ళే నీవు నూతనత్వం కలిగి, నూతన హృదయం కలిగి, నూతన క్రియలు కలిగి చక్కగా నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు ఫలించినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబం, నీ గృహం మొత్తం కూడా ఏమవుతుంది, వర్ధిల్లుతుంది. పైన చెప్పబడిన అన్ని కూడా మనం చేసినప్పుడు కుటుంబం వర్ధిల్లుతుంది, కింద చెప్పబడిన అన్ని కూడా మొత్తం వదిలేయాలి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట అందరికీ వందనాలు.